వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 25వ రోజు పారాయణం. నవమాధ్యాయము. అహోబిల క్షేత్ర దర్శనం. బ్రహ్మరాక్షసి మదమనర్చుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నంద్యాల నుండి బయలుదేరి మార్గమధ్యంలో గల అనేక గ్రామాలలో బస చేస్తూ భక్తులకు అద్వైతాన్ని బోధిస్తూ ప్రయాణము చేయసాగారు. వారు అనేక గ్రామములు అనేక అరణ్యములు దాటి అహోబిలము చేరుకొన్నారు. అహోబిలము ప్రహ్లాదవరదుడైన నృసింహస్వామి వెలసిన దివ్యక్షేత్రము. దీనికి చినవోబిలం పెదవోబిలం అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. కీకారణ్య మధ్యములో వెలసిన ఈ పుణ్యక్షేత్రములలోని ఆలయ ప్రాకారములను ప్రతాపరుద్ర మహారాజు నిర్మించినట్లు అక్కడ గల శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయానికి దాదాపు మైలు దూరాన గల కొండ మీద కూడా నరసింహస్వామి ఆలయము, ఆ ఆలయంలో శిలాఫలకాలపై గల ఆ దేవదేవుని చరిత్ర యాత్రికుల్ని తన్మయులను చేస్తుంటాయి. బ్రహ్మంగారు శిష్య సమేతంగా అహోబిలంలోని ఆలయానికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేసుకున్నారు. పూజలు చేశారు. అక్కడ నుండి బయలుదేరి కొండ మీదకు వెళ్ళి కొండ మీద వెలిసిన పెదవోబలేశ్వరుడుగా పిలువబడే నరసింహస్వామికి పూజాభిషేకాలు చేశారు. ఆ ఆలయంలో ఉన్న చలువరాతి వద్ద నారాయణ అంటూ చప్పట్లు కొట్టి భజన చేస్తే వర్షపు బిందువు వలె నీటి తుంపరలు పడతాయని భక్తుల నమ్మకం. శ్రీవారు కొండ దిగి దిగువన ఉన్న చినవోబలేశ్వరుడని పిలువబడే నరసింహుడి దర్శనం కూడా చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడ మజిలీ చేసి మర్నాటి సూర్యోదయాన కొండ మీదకు వెళ్ళి మరలా పెదవోబలేశ్వరుడికి నమస్కరించుకొని కొండపైకి బయలుదేరారు. ఆ కొండ చివరన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బంధించి శిక్షించిన ఉక్కు స్తంభాన్ని చూశారు. ఉగ్రమూర్తి అయి అవతరించి తన నఖాంకురములతో నరసింహుడు హిరణ్యకశపుని ఉదరమును చీల్చి వధించిన చోట రక్తవర్ణ బీజాలతో శోభిల్లుతున్న కొలనులో స్నానము చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులతో కలిసి ఆ క్షేత్రమును సంపూర్ణంగా సందర్శించుకొని అమితానందమును పొందారు. అక్కడ నుండి బయలుదేరి అరణ్య మార్గమున ముందుకు పోతూ మార్గ మధ్యమందు భోజనాదులకై ఒక వటవృక్షము నీడలో మకాం చేశారు. ఆ వృక్షముపై ఒక బ్రహ్మరాక్షసి చిరకాలముగా నివసిస్తోంది. అది ఆ త్రోవలో వచ్చే బాటసారులను అనేక బాధలు పెడుతూ వధిస్తూ భయపెడుతుండేది. అందువల్ల ఆ మార్గాన జనం రావడం దాదాపుగా మానేశారు. ఆ వృక్షం క్రిందనే బ్రహ్మం గారు వారి శిష్యులు విడిది చేశారు. అక్కడ వారంతా కలిసి వంట చేసుకున్నారు. భోజనాలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. స్వామివారు స్నానము చేయడానికి సమీపాన గల ఏటికి వెళ్ళారు. ఈలోపు ఆకులు కోసి విస్తళ్ళు తయారు చేసుకోవాలని శిష్యులు ఒక చురుకైన వాణ్ణి చెట్టెక్కించారు. చెట్టు ఎక్కిన ఆ శిష్యుడు పర్వతాకారంతో గ్రుడ్లురిమి నాలిక బారచాపి గాండ్రిస్తూ చిటారు కొమ్మల్లో ఉన్న భూతాన్ని చూశాడు. ఆ వికృత రూపాన్ని చూసి భయపడి జారిపడి నేల కూలిపోయాడు. అతడికి ఏం జరిగిందో తెలియక మరో శిష్యుడు చెట్టెక్కాడు. అతడు కూడా ఆ రాక్షసుని చూసి గజగజలాడుతూ క్రిందపడి మూర్ఛపోయాడు. ఇలాగే మరొకడు. అలా ఆ చెట్టునెక్కిన శిష్యులంతా స్పృహ తప్పి నేల కూలిపోతున్నారు. అదంతా చూస్తున్న సిద్ధయ్యకు ఆశ్చర్యం కలిగి పరిగెత్తుకు వెళ్ళి ఏటి వద్దనున్న బ్రహ్మం గారికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు స్వామివారు యోచించి, నాయనా, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి కాపురం ఉంది. దానిని చూచి అంతా పడిపోయారు. ఈ బెత్తం తీసుకుని నువ్వు చెట్టెక్కి దాన్ని మాయలకు లోను కాకుండా జుట్టు పట్టుకుని నేలకు ఈడ్చుకునిరా అని ఆజ్ఞాపించారు. అప్పుడు స్వామి, ఆ బ్రహ్మరాక్షసి కోసం వ్యర్థ ప్రయాస దేనికి? మీరు ఆజ్ఞ ఇస్తే మీ దివ్య నామామృత మహత్తర శక్తితోనే దానిని క్రిందికి రప్పిస్తాను, అనుమతి ఇవ్వండి అన్నాడు సిద్ధుడు. బ్రహ్మం గారు నవ్వి, సిద్ధ, నీవు చెట్టు మీదకు వెళ్ళి దాన్ని క్రిందకు తీసుకునిరా. ఆ తర్వాత విశేషమును నీవే చూడగలవు అని ఆజ్ఞాపించారు.
అంతటా సిద్ధయ్య స్వామివారి పాదాలకు నమస్కరించి బెత్తాన్ని చేత ధరించి శ్రీ వీరబ్రహ్మేంద్ర గురుభ్యో నమః అని నామస్మరణ చేస్తూ ఆ వటవృక్షాన్ని అధిరోహించాడు. ఆ బ్రహ్మరాక్షసి సమ్మోహనకరమైన అత్యంత సుందర స్త్రీ రూపంలో అతడి కన్నుల ముందుకు వచ్చి టక్కుటమార విద్యలు చేస్తూ సిద్ధయ్యను మోసగించటానికి ప్రయత్నించింది. కానీ గురుభక్తి ప్రభావితుడైన సిద్ధయ్య ముందు దాని ఆటలు చెల్లలేదు. అంతటా ఆ బ్రహ్మరాక్షసి గడగడలాడుచూ సిద్ధయ్య పాదముల బడి శరణు వేడింది. సిద్ధయ్య దాని నడినెత్తి వెంట్రుకలు పట్టుకొని తిన్నగా క్రిందకు దించి తెచ్చి స్వామివారి ముందుంచాడు. బ్రహ్మంగారు బెత్తంతో దాని శిరస్సుపై 3 సార్లు కొట్టి విభూతిని మంత్రించి దాని వంటిపై చల్లారు. ఆ రాక్షసి బలహీనురాలై నేలకూలింది. అంతటా ఆ బ్రహ్మరాక్షసి, మహానుభావ, ఎన్నో ఏళ్లగా ఈ చెట్టు మీదుండి మహారాజ్ఞి వలె ఈ అడవిని ఏలుతున్న నన్ను ఇంతవరకు ఎవరూ ఎదిరించలేదు. నేనెవ్వరికీ చిక్కలేదు. ఈనాటికి మీకు దాసోహమయ్యాను. మీరు సామాన్యులు కారు. నా యందు కనికరముంచి ఈ దౌర్భాగ్య జీవితమును రూపుమాపి మోక్ష మార్గం ఉపదేశించండి అని వేడుకుంది. ఓసి, నీ బలం పోయేసరికి వైరాగ్యం పుట్టుకొచ్చిందా? ఈ ప్రదేశంలో నీవింక కొన్ని నాళ్లుండక తప్పదు. కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మను మహాత్మురాలు సంచారం చేస్తూ ఇటు ప్రక్కగా వస్తుంది. ఆమె ఈ చెట్టు క్రిందే భోజనాది వసతులను సమకూర్చుకుంటుంది. అప్పుడు నీవు ఆమెను అర్థిస్తే నీకు జన్మరాహిత్యమై ముక్తి కలుగుతుంది. ఆమె వచ్చే వరకు నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తాను. నేను నీకు చేసే ఉపకారము ఇదే అని వీరబ్రహ్మేంద్ర స్వామి విభూతిని మంత్రించి దాని నోటిపై, శరీరానిపై, కాళ్లపై చల్లారు. ఆ విభూతి ప్రభావం చేత ఆ రాక్షసి కరచరణములు నోరు పడిపోయి మన్ను తిన్న పాము వలె ఆ వటవృక్షమును ఆశ్రయించుకుని పడి ఉంది. ఆ తరువాత స్వామివారు తమ శిష్యులను చేతిబెత్తముతో ఒక్కొక్కరిని స్పృశించగా అందరూ యథాప్రకారము పైకి లేచారు. వారినందరినీ వెంటబెట్టుకుని బయలుదేరి కడప గ్రామానికి చేరుకుని కడప నవాబుకు తమ రాకను తెలియజేశారు. స్వామివారు బయటపెట్టిన కడప నవాబు కోరిక. శ్రీ వీరబ్రహ్మం గారి రాకను గురించి తెలుసుకుని కడప నవాబు సపరివారంతో స్వామివారికి ఎదురెళ్ళి పూజించి స్వామివారిని భేరీ మృదంగాది విజయ దుందుబులు మ్రోగించుచు ఊరేగించి నగరిలోనికి తీసుకువచ్చాడు. స్వామిని పల్లకి దింపి తన రంగమహలుకు తీసుకొని పోయి ఉచితాసనముపై కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి లేచి నిలబడి చేతులు జోడించి, యతీశ్వర, మీ రాక వలన నేను, నా రాజ్యము ధన్యత పొందాము. తమరిక్కడ ఉన్నంతకాలము ఈ రంగమహలునందే నివసించవచ్చు. మీకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయిస్తాను అని కడు భక్తితో పలికి భోజనాది ఏర్పాట్లు చేయించుటకు నవాబు దేవుడిలోనికి వెళ్ళాడు. అంతటా స్వామివారి శిష్యులు నవాబు వారి ఆతిథ్యమును భోజనములు స్వీకరించి విశ్రాంతి తీసుకొన్నారు. గతంలో సిద్ధయ్య తన దర్బారుకు వచ్చినప్పుడు అతడి శక్తిని స్వయంగా చూసిన నవాబు స్వామివారి గొప్పతనమును కూడా విని ఉండటంతో వారి మహిమలను చూడవలనన్న కుతూహలంతో ఏ విధంగా వారి మహిమలను పరీక్షించాలోనని ఆలోచించసాగాడు. తన అశ్వశాలలో చూలు గుర్రముకు ఏ పిల్ల పుట్టునో అడిగితే ఏదో ఒకటి చెబుతారు. అప్పుడు దానిని నిరూపించమని అడిగేదనని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు సాయంకాలము దర్బారునకు విచ్చేయవలసినదని నవాబు స్వామిని ఆహ్వానించుటకు వారి సన్నిధికి వచ్చాడు. అప్పుడు నవాబును చూస్తూ వీరబ్రహ్మం గారు మందహాసం చేస్తూ, నాయనా, నా దగ్గర నుండి వెళ్ళిన క్షణము నుండి నువ్వు ఆలోచిస్తున్న విషయాన్ని నేను గ్రహించాను. నీ మనస్సున కలిగిన కోరికను తీరుస్తాను అని స్వామి పలుకగా నవాబు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఈ యతీంద్రుడు సామాన్యుడు కాడు, అవతారమూర్తియేనని భావించి తన నగర పౌరులకు రాకను తెలియచేయి శ్రీముఖములను జారీ చేయించాడు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేళతాళములతో నగరమంతా ఊరేగించి సభామండపానికి తీసుకుని వచ్చారు. తండోపతండాలుగా తరలివచ్చిన జనంతో ఆ సభామంటపము కిటకిటలాడసాగింది. శ్రీవారిని రత్నఖచిత సువర్ణపీఠముపై కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులతో నవాబు చేతులు జోడించి వారి దగ్గర నిలబడి ప్రజలందరికీ వినబడే విధంగా ఇట్లా పలికాడు. యతి సార్వభౌమ, మహానుభావ, లోక వ్యాపారాలలో చిక్కి పరితపించు సామాన్యులమైన మాకు జ్ఞాన భిక్షను ప్రసాదించి మమ్ము ఉద్ధరింపచేయటానికి వచ్చిన మీకు
నా కృతజ్ఞతాభివందనాలు. మీ వంటి మహాయోగులుండుట వలననే మా బోటివారము సురక్షితంగా రాజ్యపాలన చేయగలుగుతున్నాము. మీ అమృత వాక్కులతో నన్ను, నా ప్రజలను కృతార్థులను చేయ ప్రార్థన అని పలికాడు నవాబు. స్వామివారు మందహాసం చేసి, నాయనలారా, మీరు కోరుకునే జ్ఞానయోగం గురించి చెప్పే ముందు నవాబు వారి కోరిక తీర్చి ఆపై మీకు ఉపదేశిస్తాను అన్నారు. గుర్రము కడుపున గల పిల్లను చూపిన బ్రహ్మం గారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నవాబును తన మనసులో ఉన్న కోరికను సభాముఖంగా చెప్పమని ఆజ్ఞాపించారు. గురుస్వామి, మీ అశ్వశాల యందు ఒక చూడు గుర్రం ఉన్నది. దానికి పుట్టబోయేది ఆడగుర్రమో మగగుర్రమో తెలియజేయండి అని అడిగాడు. నాయన, నీ కోరికను తప్పక తీరుస్తాను. ఆ చూడు గుర్రమును ఈ సభకు రప్పించండి అని స్వామివారు తెలుపగా నౌకరులను పంపి నవాబు ఆ గుర్రమును తెప్పించాడు. ఆ గుర్రమును చూచిన స్వామివారు, నాయన, ఈ గుర్రము గర్భమునందు ఉన్నది మగ జంతువు. ఆ మగ గుర్రము పిల్లకు గల 4 కాళ్ళు తెలుపు, ముఖము పైన బొడ్డు వంటి మచ్చ కలదు, పువ్వు మాదిరి కుచ్చుతోక కలదు అని చెప్పారు. స్వామి, మీరు దివ్యజ్ఞాన సంపన్నులే కానీ ఆ గుర్రం ఇంకనూ 2 మాసములకు కానీ ఈనదు. మీ మాటలలోని యథార్థమును గుర్తించుటెట్లు అని ప్రశ్నించాడు నవాబు. అప్పుడు స్వామివారు నవ్వి, నా మాటలు నిజమో కాదో తెలుసుకోవాలనుకునే నీకు దృష్టాంతము చూపిస్తాను. ఈ గుర్రము చుట్టూ తెర కట్టించు. దాని గర్భాన ఉన్న శిశువును వెలికి తీసి మీకందరికీ చూపిస్తాను అని అన్నారు. అనంతరం స్వామివారి మహత్తును పరీక్షించడానికి కడప నవాబు ఆ చూడు గుర్రము చుట్టూ తెరలు కట్టించాడు. అప్పుడు శ్రీ వీరబ్రహ్మం గారు ఆ తెరల మధ్యకు వెళ్ళి కొన్ని క్షణముల తర్వాత ఒక గుర్రపు పిల్లతో యువతలకు వచ్చి నవాబునకు ప్రజలకు దానిని చూపించారు. అది స్వామివారు చెప్పినట్లే మగ గుర్రము. అది చూసి 50 మంది స్వామివారికి జేజేలు పలికారు. అనంతరం తర్వాత దానితో ఆ తెరల మరుగునకు వెళ్ళి కొంతసేపటికి తన చేతిలో ఉన్న బెత్తముతో అక్కడ పడి ఉన్న గుర్రమును కొట్టి, బిడ్డా లెమ్మనగా ఎప్పటిలాగా ఆ గుర్రం లేచి నిలబడింది. నగర ప్రజలంతా స్వామివారిని వేణోళ్లా స్తుతించారు. వారికందరికీ భగవద్భక్తిని, నిర్మల జీవితమును ప్రబోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి తీర్థప్రసాదాలు ఇచ్చి సాగనంపారు. కడప నవాబుకు కాలజ్ఞానము బోధించుట. శ్రీ వీరబ్రహ్మం గారు నవాబు కోరిక మేరకు అతనికి కాలజ్ఞానమును బోధించారు. నాయన, నేను బోధించే కాలజ్ఞానమును శ్రద్ధతో విను. నే బోధించే దివ్య మంత్రమును త్రికరణ శుద్ధిగా ఎవరు జపిస్తారో అట్టివారు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ముక్తి పొందుతారు. నన్ను మనసారా తలచిన వారికి నేను దర్శనమిస్తాను. నన్ను నమ్మిన వారిని పాపములు, ప్రళయాంతరములు అంటవు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అని ఈ మంత్రమును సదా భక్తి కలిగి జపించువారు తప్పక ముక్తి పొందుతారు. వీరభోగ వసంతరాయలుగా నేను ఈ లోకానికి వచ్చేలోపు అనేకమైన ఉత్పాతములు సంభవిస్తాయి. కలియుగము 5000 సంవత్సరములు గడిచిన తరువాత ప్రళయములు కలుగుతాయి. ఉప్పు గుంటూరు చెరువున ఉత్పాతములు కలుగుతాయి. ఉత్తమ వైశ్యులు నష్టపోతారు. జలంలో మునిగి 14 పట్నాలు పాడవుతాయి. ముండ్లపాడున మునులు దోపిడీలకు దిగుతారు. మసిపాత మాడ కప్పబడుతుంది. ధాతనామ సంవత్సరాన 18 పట్టణాలు కొల్లగొట్టబడతాయి. రాచపాలెం రచ్చబండ దగ్గర ఆశముండల గొంతుకలు కోస్తారు. కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. ముండలు ముత్తైదువులవుతారు. సారమెరుగని పురాణ పురుషులు యాగంటికి చేరుతారు. వైశ్యులు 25 గోత్రముల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తర దేశాన భేరీ కోమటి పుట్టి గంధి మహాత్ముడై వర్ధిల్లుతాడు. మధుర మీనాక్షి మనుష్యులతో మాట్లాడుతుంది. నవాబు తరువాత ఈ రాజ్యము పరులపాలవుతుంది. కారంపూడి నుండి ఘనులైన బాలురు కందిమల్లయ్య పల్లెకు చేరుతారు. గుణహీనులు కూలిపోతారు. అద్దంకి నాంచారి మాట్లాడుతుంది. అది విని కొందరు మనుష్యులు నశిస్తారు. గోలుకొండను 2 ఏలుతారు. మహానందిలో మహిమలు పుడతాయి. 4 నిలువుల పొడవరులొచ్చి వీరభోగ వసంతరాయలమని అంటారు. జ్ఞానులది నమ్మరు. వీపున వింజామరులు, పాదాలందు పద్మాలు గలవారు వస్తారు. వారిని కూడా భక్తులు నమ్మరు. కందిమల్లయ్య పల్లె 12 ఆమడల మహాపట్నం అవుతుంది. పట్టపగలు పిడుగులు పడి అగ్ని కురిసి జనులు చనిపోతారు. శ్రీశైలాన జ్ఞానం నశించిపోతుంది. ఎర్రటి ఏనుగు ఆకాశాన గోచరిస్తుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. కోడి నరుల వలె కూస్తుంది. 5 తలల మేకపోతు పుడుతుంది.
కాలజ్ఞాన పాతర మీద చింతమ్రానుకు జాజిపూలు పూస్తాయి. కావేరి తీరాన కలహాలు చెలరేగి 7 పుట్ల గాజు పూసలు నేలరాలుతాయి. సూర్యుడు గడగడలాడుతాడు. కుంభకోణ గోపురం కూలి కుంభుడు కురూపుడవుతాడు. కంచికి పడమటగా గల వడ్లవాని గృహాన కామధేనువు జన్మిస్తుంది. కంభం చెరువులోని సువర్ణమంతా కందిమల్లయ్య పల్లెకు తేబడుతుంది. కంచి కామాక్షి కంట నీళ్లు రాలుతాయి. కాళహస్తీశ్వరుని కలలు తొలగి కందిమల్లయ్య పల్లెకు వెళుతాయి. రామానుజ మతస్థులు పాలకులవుతారు. గోవు గర్భాన లేగ మాట్లాడుతుంది. పల్నాటి సీమ శ్రీమంతులు మదంతో రాలుతారు. 4 వర్ణాల వారు న్యాయం తప్పుతారు. గోసంగి కులము గొప్పదవుతుంది. గొడ్డుబోతు విధవలు తల్లులవుతారు. లింగాల పల్లెలో బంగారు ప్రతిమలు పూజలందుకుంటాయి. కోడి కంభం చెరువున మాట్లాడుతుంది. రాజులు రాజ్యములు పోయి భ్రష్టులవుతారు. ఆ విధంగా శ్రీ వీరబ్రహ్మం గారు కడప నవాబుకు కాలజ్ఞానమును బోధించి కడప నుండి బయలుదేరి శిష్య సమేతంగా అల్లాడపల్లె దిక్కుగా ప్రయాణం చేయసాగారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర. 25వ రోజు పారాయణం సంపూర్ణం.